గుడ్ మార్నింగ్ గైస్. చూడండి ఎర్రగడ్డలు చాలా బుట్ట నిండుగా వచ్చినాయి. ఎంత తెలిసేవి 100 రూపాయలకి అనమాట. ఇన్ని 6 కేజీలు ఎర్రగడ్డలు 100 రూపాయలకి వచ్చింది మాకు పూణేలో ఆఫ్టర్ లాంగ్ టైం. ఇంతకు ముందు అయితే కేజీ 100 రూపాయలు 80 రూపాయలు అట్లుండే, కానీ 6 కేజీలు వచ్చినాయి 100 రూపాయలకి. లక్కు కలిసి వచ్చింది అన్నమాట. ఏదో చేద్దాం అనుకున్నా, దానికి తోడుగా రాత్రి ఎర్రగడ్డలు కూడా వచ్చినాయి. చాలా ఎర్రగడ్డలు తీసుకుంటారా ఎందుకు అనేది వీడియోలో మీకు చెప్తాను తర్వాత. చూడండి ఎర్రగడ్డలు ఎత్తుకున్నా, తక్కువ అయితే మళ్ళీ కొన్ని ఎత్తుకుందాం, కట్ చేసుకున్న తర్వాత తెలుస్తాయి ఎంతైనా అని. ఇక్కడ కొన్ని దాంతో నీళ్ళు ఎత్తుకున్నాను, ఎందుకంటే కట్ చేసి దీంతో వేసుకుంటే ఈజీగా వాష్ చేసుకోవచ్చు. కొన్ని కట్ చేసి వేసుకున్నాను ఇందులో. సో ఇప్పుడు ఇవి ఇట్లా మనం తరుపుకోవాలి. అంటే అంత లావు కాదు, అంత సన్నగా కాదు, ఇంత సైజులో తరుక్కుంటే చాలు. ఇంత ఇవి చిన్న ఎరగట్లు ఉన్నాయి కదా, కొద్దిగా లేట్ అవుతుంది, అందుకే మనం త్వరగా కట్ చేసి పెట్టుకుంటే సూర్య పోయి చికెన్ తెచ్చేస్తాడు అన్నమాట. మళ్ళీ మా అత్త ఫ్రై చేసేస్తుంది. ఇవి ఎందుకంటే ఇంత త్వరగా నేను కట్ చేస్తున్నాను, ఇవి మనం కట్ చేసి కొద్దిసేపు మనం ఎండ బాగా కాస్తుంది కదా బయట, ఎండలో కొద్దిసేపు వేసుకుంటే డీప్ ఫ్రై త్వరగా అవుతుంది. లేకపోతే ఆనియన్ లో వాటర్ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం లేట్గా అవుతుంది అనమాట డీప్ ఫ్రై. అందుకే ముందుగా కట్ చేసి ఎండలో కాసేపు ఆరబెట్టుకునేద్దాం. మళ్ళీ చికెన్ వచ్చేలోపు మళ్ళీ మనం ఫ్రై కూడా చేసేసుకోవచ్చు, ఇంకా వర్క్ ఉంది కాబట్టి. పీటతో కోసేకి బాగా అనిపిస్తుంది తెలుసా, చాకులంతా వేస్ట్. ఏదైనా మనకి మన పాత సాంప్రదాయాలే నచ్చుతాయి, బాగుంటుంది. పీట ఊరిని ఇంకా తీసుకొద్దాం అనుకున్నాం మేము ఊర్లోని ఇంకా, కానీ కత్తి పీట అక్కడ నుంచి తెస్తే రైల్వేస్లో అలోడ్ లేదని చెప్పినారు, చాక్ కానీ కత్తిపీట కానీ. మళ్ళీ ఇంకా సరే అనేసి ఆడ తీసుకోలేము. మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము పూణేలో సిటీ మొత్తం ఎతికితే తర్వాత ఇలా దొరికింది అనమాట. నార్మల్గా అయితే ఇక్కడ కింద స్టీల్ కూడా ఉంటాయి కదా, అవి తీసుకుంటే జంకు పడతాయి, చెక్క అయితే బాగుంటుంది అనమాట. దీనికి బాగా వెతికితే మళ్ళీ దొరికింది ఫేవరెట్ కత్తిపీట. దీని ఏమంటారు ఈడ? ఉల్లిపాయలు అంటారు నార్మల్గా తెలుగులో. ఉల్లిపాయలు అంటారు. విజయనగరం, శ్రీకాకుళం ఆ సైడ్ వెళ్ళు, నీకు ఉల్లిపాయలు అంటారు అక్కడ. ఆ పక్క ఉల్లిపాయలు, కానీ మన ఊర్లో ఏమంటారు తెలుసా, ఆడొచ్చి ఎర్రగడ్డలు అంటారు వీటిని. అండ్ ఇంకోటి పొటాటోస్ ఏమంటారు అక్కడ, బంగాళదుంపలు అంటారు కదా. మేమేమంటామంటే దాన్ని ఏమంటారు మర్చిపోయినానే, ఉర్లగడ్డ, ఇదేరా ఉర్లగడ్డలు అంటాము. ఉర్లగడ్డలు ఎర్రగడ్డలు కన్నడలో ఏమంటారా? కన్నడలో వచ్చి కాంద మరాఠీ రే. సారీ, కన్నడలో ఏమంటారు? వెల్లుల్లి. అరే మర్చిపోయినా, వెల్లుల్లిని వెల్లుల్లి అంటారు. అదే వెల్లుల్లి అంటారు కన్నడలో. ఉల్లగడ్డ, ఈరుಳ್ಳಿ, పొటాటోని వచ్చి ఆలు. నీకు హిందీలో ఎవరు అడగలేదు ఇక్కడ, నీకు కన్నడలో అడిగింది నేను. కన్నడలో వచ్చి అన్ని మర్చిపోయినానే, వెల్లుల్లి ఒకటి బాగా గుర్తుంది, కాందా లసన్. అది హిందీ ఆయారా? చెప్పు, కన్నడలో ఏమంటారు? చెప్పినా కదా అప్పుడే, ఈరుಳ್ಳಿ అంటారు ఒక పక్క, ఇంకో పక్క ఉల్లగడ్డ అంటారు నార్త్ కర్ణాటకలో. ఆలుగడ్డ, ఈరుಳ್ಳಿ, వెల్లుల్లి, సొప్పు. వాటర్ చూడు ఇంకా ఉండే ఇందులో ఆనియన్స్లో వెట్టుగా విడిపోతే తిన్న ఫ్రై అవుతాయి అనమాట. యాక్చువల్లీ నేను ముందుగా కట్ చేసి ఎండ పెడతాం అనుకున్నాను, అందుకే కొన్నాను ఇవి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రేపన్నా మొన్నాడన్నా ఇవన్నీ కట్ చేసి స్టోర్ చేయాలా, అది మీకు చూపిస్తాను, అది కూడా వీడియో ఎట్లా మేము స్టోర్ చేసుకుంటాము ఆనియన్స్.
ఇది 1 kg చికెన్ ఆల్రెడీ వాష్ చేసుకున్నాం బాగా, మా అత్త వాష్ చేసి పెట్టింది. అండ్ ఇక్కడ సూర్య కలుపుతున్నాడు అనమాట. రిమైనింగ్ వాటర్ ఏదైతే ఉందో అది మొత్తము ఇట్లా ప్రెస్ చేసి చూడండి వాటర్ ఎంత వస్తుందో. ఇప్పుడు ఇట్లా తీసుకుంటున్నా. నేను కలపను పచ్చి చికెను, అందుకే సూర్య కలుపుతున్నాడు. చూడండి ఎంత వాటర్ ఉందో, ఎందుకంటే మ్యారినేట్ చేసిన తర్వాత వాటర్ పడుతుంది అనమాట మళ్ళీ దాంట్లో నుంచి. అందుకనేసి ఇక్కడ ఏ వాటర్ లేకుండా మనం క్లీన్ గా ప్రెస్ చేసి తీసుకోవాలి. బిర్యానీ కట్ పీసెస్ అనమాట, వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి కట్ చేసి ఇస్తారు చికెన్ కి. ఇప్పుడు ఇందులో మసాలాస్ వేసుకున్నాం. ఇది కారం పొడి, మేము ఇంట్లో చేసుకున్న కారం పొడి చాలా కారం ఉంటుంది. అండ్ బిర్యానీ మేము స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాం మేము ఇక్కడ. నేను ఇక్కడ 4 to 5 వేసుకున్నాను అనమాట. 5 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకున్నా కాబట్టి దానికి తగినట్టు 2.5 ధనియా పొడి వేసుకుంటున్నా. పసుపు, కొద్దిగా వేసుకోండి గరం మసాలా, ఎందుకంటే మళ్ళీ మనం కుక్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి కాబట్టి కొద్దిగా, జస్ట్ స్మెల్ కోసం. దీంతో మ్యారినేట్ అయ్యేటప్పుడు గరం మసాలా స్మెల్ బాగా వస్తుంది కాబట్టి. ఇంకో విషయం ఏమంటే చికెన్ ఎంత మ్యారినేట్ అయితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట పీసెస్ అనేది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. 2.5 సాల్ట్ వేసుకున్నా, మళ్ళీ వేసుకోవాలి కుక్ చేసుకునేటప్పుడు. కలర్ వస్తుంది అంటే ఇది షాప్లో తెచ్చిన చిల్లీ పౌడర్ అనమాట. అంటే ఇది కాశ్మీర్ చిల్లీ మిర్చి పౌడర్ అంటారు, అది ఇది జస్ట్ కలర్ కోసం కొద్దిగా. ఎందుకంటే మళ్ళీ మనం ఫుడ్ కలర్స్ కూడా మిక్స్ చేస్తాం కాబట్టి రైస్లో, అంటే బిర్యానీ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఆ మిర్చి పౌడర్ మిక్స్ చేసినాం. అండ్ ఇప్పుడు ఏమంటే దీని అంతా కూడా బాగా కలపాలి. కలిపి మ్యారినేట్ ఒక 2 hours పైన వరకు మీరు పెట్టినారంటే చికెన్ పీసెస్ చాలా బాగుంటాయి అనమాట. ఒకవేళ అలా లేదనుకుంటే చికెన్ పీసెస్ అనేది కొంచెం చప్పగా ఉంటాయి తినేకి. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇంకా పెరుగు యాడ్ చేయాలి. ఆ పెరుగు మనం కొద్దిసేపు అయిన తర్వాత యాడ్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడే పెరుగు యాడ్ చేస్తే ఇందులో వాటర్ అనేది వస్తుంది కాబట్టి పెరుగు తర్వాత యాడ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మిక్స్ చేస్తాం. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇది కొద్దిసేపు ఈ మసాలాలు అంతా పట్టిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఉన్నాయి కదా వాటిలో కట్ చేసి ఇస్తాడు, ఎందుకంటే మసాలా పట్టడానికి. ఇక్కడ చూడండి కట్ చేసినాడు. అట్లా వాటర్ రావడం స్టార్ట్ అయింది చూడు. అప్పుడే మనం చేసినప్పుడు ఇంత లేదు, డ్రై ఉండే. ఇప్పుడు చూడు దీనిపైన ఒక ప్లేట్ ముద్దాం. ఇప్పుడు ఇది ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, జింజర్ గార్లిక్. బయట తెస్తే అది అంత టేస్ట్ ఫ్లేవర్ ఉండదు. 1.5 స్పూన్ వేసుకుంటున్నా. ఇది పెరుగు ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి 40 minutes వరకు అయింది. ఇప్పుడు అన్నీ కూడా నేను మిక్స్ చేస్తున్నాను. ఇందులో ఇది 1/2 లీటర్ పెరుగు కాబట్టి ఇందులో మనము వేసుకోవాల్సింది ఒక పావు కంటే కొంచెం ఎక్కువగా, అంతే. ఫ్రెష్ పెరుగు వేసుకోండి, మళ్ళీ వేరేది వేసుకుంటే ఏమవుతుంది తెలుసా, పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేయాలి. నాకు తెలిసి ఇందులో కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది, ఘాటు రావట్లేదు కారంది. కానీ ఇప్పుడు వేయకపోయినా పర్లేదు, మళ్ళీ మనము చికెన్ ఇది బిర్యానీ తయారు చేసుకునేటప్పుడు వేస్తాం కదా, అప్పుడు మసాలాతో పాటు కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం మసాలాలు కూడా నూరుకోవాల్సి వస్తుంది, చిల్లీస్ అవంతా. అవి నేను నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను. ఈ సైడ్లో పెట్టుకొని మూత మూసేసి మనం ఇప్పుడు కలర్స్ రెడీ చేసుకుందాం. ఆనియన్స్ డీప్ ఫ్రై కోసం ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను. బయట పోయి ఇప్పుడు మనము ఆనియన్స్ ఎత్తుకోద్దాం బాగుంది. ఇక తేమంతా వెళ్ళిపోయింది చూడు ఆనియన్స్. చూడు ఆనియన్స్ అంతా విడిగా అయినాయి ఇట్లా. ఆయిల్ అయిపోయింది. కొన్నిగా అవుతుంది, ఎక్కువ ఉంటే వీటికి ప్లేట్ అవుతుంది.
గ్యాస్ వచ్చి అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు, మీడియం కావాలమ్మా. మీడియం ఫ్లేమ్. చూడు భిన్న కలర్ వచ్చేసింది, ఎందుకంటే మనం ఎండలో వేసుకున్నాం కాబట్టి. అదే మీరు పచ్చి ఆనియన్స్ కానీ ఫ్రై చేసుకున్నారు అనుకోండి, మినిమం మీకు హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది అనమాట కలర్ రావడం. కొంచెం మిక్స్ చేస్తూ ఉంటే మొత్తం కూడా క్లీన్గా ఫ్రై అవుతాయి. ఆయిల్ కూడా తక్కువ లాగుతుంది ఎండలో వేసుకున్నామంటే, అది పచ్చి వేస్తే మొత్తం ఆయిల్ లాగేస్తుంది. అయిపోయింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి తీసుకోవాలి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ తీస్తే అవి ఇంకా కలర్ మాడిపోతాయి, అందుకే చేదుగా వచ్చేస్తుంది అనమాట. రిమైనింగ్ అన్ని కూడా మేము అట్లే చేసుకోవాలి. ఇవన్నీ నేను గంటి మార్చుకున్నాను, ఎందుకంటే అది చిన్నది వెంటే కావట్లేదు. ఇదైతే ఒకేసారి వచ్చి అప్పుడే ఇది సేమ్ ఉండింది, దానికే నేను వాడలేదు అనమాట. నాకు ఇద్దరు సర్వెంట్లు, మా అత్త ఈ పక్క నిల్చుకోండి, ఇక్కడ వాడు స్టైల్గా వండే నేను. ప్రాసెస్ కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ రైస్ నానేస్తున్నాను. బాస్మతి రైస్ 1 కేజీ ఉందనమాట. 1 కేజీ చికెన్కి నేను 1 కేజీ రైస్ తీసుకున్నా. 1.5 కేజీ రైస్ కూడా మీరు తీసుకోవచ్చు మసాలా తక్కువ ఉంటే. ఒక పక్క మా అత్త ఆనియన్స్ వేయించుతా ఉంది, ఇంకా మనం ఈ మసాలాలు కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ పెట్టుకున్నాను. సో ఫస్ట్ రైస్ నానేసుకోవాలి, ఎందుకంటే రైస్ మనము ఉడికించుకోవాలి కదా, వాష్ చేసుకోవడం. ఈ బియ్యం ఉన్నాయి కదా, ఇది చాలా పాత బియ్యము. రైస్ ఒక 10 నుంచి 15 నిమిషాలు నానితే చాలు. బియ్యం పైన డిపెండ్ అవుతుంది. కొన్ని బియ్యం త్వరగా ఇదైపోతాయి, కొన్ని వచ్చి లేట్గా నానుతాయి. ఎందుకంటే మనం అన్నము హాఫ్ బాయిల్ చేసుకుంటాం, ఫుల్గా ఉడికించుకోకూడదు రైస్ బిర్యానీకి. ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకుంటే. ఎన్ని పచ్చిమిర్చిలు? ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు. ఇది 2 ఫస్ట్ రుబ్బుకోవాలి, టమాటాలు తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమన్నా ఇంకోసారి చెప్పు. మీ ఊరేది పలంనేరు కదా? మా ఊర్లో అంటే మాది తోటూరు, కానీ మేము పలంనేరులో సినిమాలు చూసాం. పలంనేరులో పందులు ఉన్నాయా లేవా? పలంనేరుకే పోతాం మేము. మరి మీ ఊర్లో పందులు ఉన్నాయా లేవా? మా ఊర్లో పండ్లు ఉన్నాయి. మరి అయింది పన్నులు అన్నా, పందులు కాదు. పండ్లు కాదు, పందులు. పందులు ఉన్నాయి మా ఊర్లో, మస్తు పందులు ఉన్నాయి. పెండ్రీ నీ లెక్క అంత వేస్తే ఇంత అయింది. ఇది మన ఫ్లెక్స్ అంటారు కదా, గ్రీన్ ఫ్లెక్స్ లాగా రుబ్బుకోవాలి కచ్చా పచ్చాగా. ఇప్పుడు ఈ టమాటాలన్నీ కట్ చేసి మళ్ళీ దీన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. నువ్వు మధ్యలో ఎట్లారా? పకోడా, ఆనియన్ పకోడా. ఏం ఆనియన్ పకోడా నా నీకు? అది అవును, తినచూడు, నీకు కూడా కావాలి. నాకేమొద్దు, చేదుగా ఉంటుంది. ఇన్ని ఆనియన్స్ లో నేను కొద్దిగా కొన్ని పక్కకు పెట్టుకుని, ఒక పిడికోడు కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నాయంటే, ఎందుకంటే ఇది బిర్యానీ మసాలాలోకి చికెన్ ఉడికించుకునేకి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం, వేడి ఆయిల్ ఎందుకు వేసుకున్నానంటే మసాలా బాగా పడుతుంది. సో ఇప్పుడు ఇది మొత్తం దీంట్లో తీసి ఒకసారి మిక్స్ చేయాలి చికెన్. ఒక పిడుకుడంతా ఆనియన్స్ తీసుకొని దీన్ని ఇప్పుడు మనం పొడి చేసుకోవాలి. బాగా పొడి చేసి ఆ మసాలాలోకి, మ్యారినేట్లోకి కలపాలి. ఇప్పుడు మొత్తం కూడా బాగా కలవాలన్నమాట. కలిపి అట్లే పక్కన పెట్టేసి 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నా. చూడండి, ఇవన్నీ కూడా బిర్యానీ మసాలాలే. నీళ్ళు మెజర్మెంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కుక్కర్లో చేయట్లేదు కాబట్టి. మళ్ళీ ఇప్పుడు మనం రైస్ ఉడికించాలి ఇందులో, మళ్ళీ మనం తీసేస్తాం, ఆరుస్తాం కాబట్టి రైస్.
నేను 4 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. కొంతమంది చేసే వాళ్ళు ఇట్లే ఇందులోకి రైస్ వేసి ఇట్లే మసాలాలు పెట్టి చేసేస్తారు. అలా వద్దనుకున్న వాళ్ళు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ తీసేసి మళ్ళా రైస్ పెట్టుకుంటారు. ఎట్లన్నా చేసుకోవచ్చు, అది మన చాయిస్. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవ్వాలి. ఈ పక్క చికెన్కి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మేము ఈ పక్క చికెన్కి ఇది పెట్టుకున్నాం. ఆన్ చేయి. 6 స్పూన్ ఆయిల్, నెయ్యి, బిర్యానీ మసాలాలు, పేస్ట్. టమాటా కంటే ముందు ఆనియన్స్ వేసుకోవాల్సింది, బట్ స్కిప్ అయిపోయింది అనమాట, మర్చిపోయినాను. కానీ మీరు ఫస్ట్ చేసుకుంటే ఒకవేళ ఆనియన్స్ వేసుకోండి. ధనియా పౌడర్, కొద్దిగా పసుపు అక్కడ ఆల్రెడీ వేసినాను కాబట్టి, మళ్ళీ చిల్లీ పౌడర్, దీంతో పాటు ఇప్పుడు మనం మసాలా కొన్ని వేసుకుందాం. గరం మసాలా అప్పుడే వేసినాను కాబట్టి అందులో కొద్దిగా వేసుకుంటాను. చికెన్ మసాలా, మసాలా అంటారు. అంటే ఇప్పుడు మనం వేసినాం కదా ఇవన్నీ, ఇక్కడ మసాలాలు ఉన్నాయి. కావాలంటే కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు జస్ట్. తర్వాత బిర్యానీ మసాలా కూడా ఉంటుంది, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ మేము ఇక్కడ బిర్యానీ మసాలా స్కిప్ చేస్తున్నాం, ఎందుకంటే చికెన్ మసాలా వేసుకున్నాం కాబట్టి. ఓకే, సాల్ట్, అంటే బాగా మిక్స్ చేసి కాసేపు సిమ్లో పెడదాం. కావాలనుకుంటే బిర్యానీ మసాలా, చికెన్ మసాలా స్కిప్ చేసి బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. అవరకు నేను స్ప్రైట్ తాగుతున్నా. స్ప్రైటా లేకపోతే వేరే ఏమైనా? స్ప్రైట్ రా బాబు, ఎవరికి తెలుసు, జిన్ను వోడ్కా ఏమైనా ఉండొచ్చు. ఆ స్మెల్ మస్తు ఇస్తుంది. ఆ మసాలాలు అంతా కూడా ఇందులో పట్టాలి. కింద మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, టమాటా అంతా సో పట్టింది ఇందులోకి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అదే మనం మ్యారినేట్ చేసుకున్న వాటర్ వాష్ చేసి వేసుకున్నాను ఇందులో. బాగా స్మెల్ వస్తుంది, వాటర్ కలర్ కూడా మారింది. మసాలాస్ ఇవి కావాలంటే తీసుకుంటే తీసుకోవచ్చు, లేదా అలా వేసుకోవచ్చు. చిన్న పిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో అయితే తీసేస్తారు. యాక్చువల్లీ మేము తింటాం కాబట్టి అట్లా వేస్తున్నాం. చూడండి వాటర్ కలర్ ఎంత మారింది. మొత్తం బియ్యం కూడా ఇట్లా మొత్తం అందులోకి వేసేయాలి. బాగా ఇది మిక్స్ చేయాలి. చికెన్కి తగిన వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. చికెన్ ఇందులోనే అయిపోతుంది బాయిల్, కొంచెం వాటర్ కావాలి. కొంచెం ఇంత వేసిన వాటర్ చూడండి ఎంత ఉందో, ఇంతే వాటర్ వేసుకున్నా. ఇప్పుడు ఇందులో 1 చెంచా ఆయిల్. ఇప్పుడు దీన్ని మనము ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 15 మినిట్స్లో ఉడికిపోతుంది చికెన్. సమానంగా మిక్స్ ఇట్లా పెట్టి చూడండి. బియ్యము ఫుల్ ఉడకకూడదు అనమాట, ఇట్లా ఉండాలి. కొంచెం ఉడకాలి, కొంచెం ఉడకకుండా ఇట్లా ఏమంటారు కచ్చాపరికాగా ఉడికించుకోవాలి బియ్యము. ఇప్పుడు నేను వేరే దాంతో మార్చుకుని, ఎందుకంటే ఆ పాత్ర కింద ఉంది, ఇందులో వాటర్ ఇది చేయడానికి వడగట్టడానికి పెట్టినాను. ఇప్పుడు ఈ బియ్యం అంతా ఎత్తి మనము దీంతో ఎత్తి వంచేసుకుందాం. ఎక్కువ పెట్టుకోకండి, దాంతో చేదు పడుతుంది మళ్ళీ, ఇందులో ఉండే చేదు. తర్వాత కొత్తిమీర కట్ చేసి వేసుకుందాం. లింబు వేసినాను, ఇప్పుడు కొత్తిమీర వేసి
మిక్స్ చేసి రైస్ వేసి పెట్టాడు. ఆనియన్స్ ఎలా వేయాలనేది చూపిస్తాం మేము కూడా, సరేనా? మిక్స్ చేసుకున్నాం. కొంచెం ఉడకాలి చికెన్. కొద్దిగా ఉడికితే అయిపోయా. ఫస్ట్ ఒకసారి కలుపుకుందాం, ఎందుకంటే మనం ఇప్పుడు సిమ్లో పెడతాం కాబట్టి చాలాసేపు మాడకుండా కింద మొత్తం బాగా మిక్స్ చేసేస్తాను ఇక్కడ. గ్యాస్ అనేది తగ్గించి కలుపుకోవాలన్న. అప్పుడే నేను రైస్లో కలిపినాను కదా, అదే విధంగా ఇక్కడ కలపాలి. కలిపి ఇప్పుడు కరెక్ట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మనం ఇప్పుడు రైస్ వేసుకోవాలా, స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. ఎలా పడితే అట్లా వేయకండి రైస్. 2 ఫుడ్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర, ఒకటి ఆరెంజ్, ఇంకోటి వచ్చి గ్రీన్. అంతా వేసేసినాను పైన, నా చెయ్యి ఈ కలర్ అయింది. సో ఇప్పుడు ప్లేట్ పెట్టి మూసేసుకుందాం. ఇట్లా మూయచ్చు, కానీ ఇక్కడ ఏమంటే గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఇట్లా మూసి దీనికి ఒక జుగాడ్ చేయాలన్నమాట. ఎందుకో తెలుసా, కింద గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ఫిల్ చేయాలి నేను కాబట్టి దీన్ని కొంచెం క్లోజ్ చేయాలి. దీనికి ఇప్పుడు ఒక చిట్కా, నాకు చిటికి రా, ఈ చేతిలో వస్తుంది, ఈ చేతిలో రా. ఇక్కడ గ్యాప్స్ ఫిల్ చేయడానికి నేను ఇప్పుడు ఈ సిల్వర్ ర్యాప్ పేపర్ వాడుతున్నాను. నార్మల్గా పిండి కూడా వాడచ్చు, అంటే గోధుమ పిండి ఉంటుంది కదా, అది కూడా పెట్టచ్చు. ఇప్పుడు గోధుమ పిండి ఫుడ్ ఎందుకు వేస్ట్ చేయాలా, ఇది ఉంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను. దీన్ని తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేయాలా, ఒక 4-5 లేయర్స్ అయితే. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఈ గ్యాప్స్ అనేది మనం ఫిల్ చేసుకోవాలి. ఇది ఈ పేపర్ అవైలబుల్లో లేకపోతే అప్పుడు పిండి వాడుకోవచ్చు. దీని ఆవశ్యకత అంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఒకవేళ మీ పాత్ర సరిగా క్లోజ్ అవ్వకపోతే, సరేనా? కరెక్ట్గా సరిపోయింది. ఇట్లా అస్సలు గ్యాప్ రాకూడదు. ఇంకొకరి హెల్ప్ కావాల్సి పడుతుంది మనకి. తక్కువ వచ్చింది ఇక్కడ ఇక్కడ ఇట్లా లూజ్ ఉండకూడదు. ఓకే, ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా లాక్ చేయండి, అంతే. ఇప్పుడు దీనిపైన ఏదైనా కొంచెం బరువు పెడితే ఇంకా బాగా అవుతుంది అనమాట. మన దగ్గర అగ్గి నిప్పులు ఉంటాయి కదా, అవి అవైలబుల్ ఉంటే అవి కూడా పైనుంచి మనం వేసుకోవచ్చు. అవి లేదంటే ఇప్పుడు అట్లే కూడా ఓకే. ఇప్పుడు ఇదేం చేస్తావు, అంతా అయింది కదరా? ఇది ఎందుకంటే ఈడ మనం మూసిన తర్వాత ఇక్కడ గ్యాప్స్ ఉంటాయి, బరువు పెడితే బాగా అవుతుంది అనమాట. సో ఈ బరువు నార్మల్గా అయితే నేను వాడేది ఇది వాడతాను, కానీ ఇందులో ఆయిల్ ఉంది కాబట్టి నేను ఓకే అంత బరువు ఉంది కాబట్టి దీన్ని ఇలా పెట్టి దీనిపైన ఇది పెడతా బరువుకి, అంతే. ఇంకా బరువు అంటే ఇట్లా బాల్ ఇస్తే బాగా అవుతుంది. వేరే ఏముంది బాల్ ఇచ్చడానికి? ఈ పేపర్ పైన ఒక ఇది పెట్టుకుందాం, వాటర్ అంటే స్టీమ్ బయట రాకుండా. ఇది పెట్టిన మళ్ళాక బరువు ఓకే, అంతే. ఇప్పుడు ఇది ఒక 10 minutes పడుతుంది. 10 minutes తర్వాత మనం బిర్యానీ తినేద్దాం. బిర్యానీ స్మెల్ వస్తుంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. స్మెల్ వచ్చింది, మతంగా ఉంటాం స్మెల్ వచ్చేసినాము.
బిర్యానీ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది కాసేపు అలాగే వదిలేద్దాం, స్టీమ్ అంతా ఉంటుంది కదా. ఒక 5 to 7 minutes తర్వాత చూద్దాం. ఇది ఉడికే గ్యాప్లో మేమంతా క్లీన్ చేసేసుకున్నాం. చూడు కిచెన్ మొత్తం అంతా కడుగుతాం. బిర్యానీ రెడీ. రెడీ. కొంచెం కలర్ పోయిందా? లేదు కదా. ఓకే, రైస్ అంతా కలర్ పట్టింది బాగా. ఇప్పుడు ఒక సైడ్ నుంచి తీయాలి. బిర్యానీ ఎప్పుడు ఇట్లా ఇట్లా వేసి కలుపుకూడదు, పలావ్ కలిపినట్టు సైడ్ నుంచి తీసుకోవాలి. ప్లేట్ వేయండి ఫస్ట్. చూడు ఆనియన్స్ వచ్చినాయి ఇక్కడ. ఇప్పుడు కింద మసాలా. బిర్యానీ మసాలా అంతే. అబ్బా వేడి వేడి బిర్యానీ ఊరుతుంది. ఆనియన్ కావాలంటే నిమ్మకాయ సైడ్. మీకు ఒక ముద్ద బాగుందా? ఇది చికెన్ మస్తు కారంగా వచ్చింది, స్పైసీగా ఉడికింది చికెన్ కూడా. అంతే, వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. అవును, ఇంతకీ బిర్యానీ ఎందుకు వండినావు ఈరోజు? అవును చెప్పనే లేదా? బిర్యానీ ఎందుకు వండినాను తెలుసా? నాది 500 సబ్స్క్రైబర్స్ అయిపోయినారనమాట. మన పూణేలో తెలుగు అమ్మాయి ఛానల్లో ఇప్పుడు 500+ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం మనం. ఇప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.